మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. పుష్ప 2 తర్వాత ఎటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్? మరో పుష్ప 2. మరో పుష్ప 2 అంటే పుష్ప 2 లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పుష్ప 2 లాంటి మూవీయా? మరొకటి ఓకే. ఆ కైండ్ ఆఫ్ జానర్ అంటే ఆ రేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆ ర్యాంపేజ్ అట్లాంటిది చూడాలనుకుంటున్నాను. పుష్ప 2 రికార్డ్స్ పరంగా ఇండియా వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది కదా, దాన్ని బీట్ చేసే స్టామినా ఉన్న స్టార్ హీరో ఎవరు మన తెలుగులో? ప్రభాస్. ప్రభాస్. ఏ సినిమాతో? అప్కమింగ్ మూవీస్ కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది. సలార్ 2 కన్నా ఇప్పుడు సందీప్ వంగారెడ్డి స్పిరిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. స్పిరిట్ పుష్ప 2 బీట్ చేస్తుందని అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. డైరెక్టర్కి ఉన్న మేకింగ్ కానీ, సో ప్రభాస్కి ఉన్న వరల్డ్ వైడ్, సో వాట్ ఎవర్ హీ హ్యాస్ ప్లస్ అది కూడా ఉంది. అంటే ప్రస్తుతానికి నాకు ప్రభాస్ ఫేవరెట్ కాబట్టి అది చెప్పాను. సెకండ్ ఫేవరెట్. యా. సో రాజమౌళి మహేష్ బాబు సినిమా క్రాస్ చేస్తుందా? రీచ్ అండి, ఏది మనం చెప్పలేం. ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుంది మనం చెప్పలేం, అన్లెస్ ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. అంటే నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేయాలని చూస్తున్నారు మీరు? ఆఫ్టర్ పుష్ప ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అల్లు అర్జున్, ఏ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుంది? రాజమౌళి కానీ సందీప్ రెడ్డి వంగ కానీ. ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు. ఇటు స్పిరిట్ తో అయినా ఏం చేయలేం కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు త్రివిక్రమ్తో చేస్తున్నారు. సో ఆ నెక్స్ట్ మూవీ అన్నా మేబీ వాళ్ళతో ప్లాన్ చేస్తే బాగుంటుంది. మరి త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తున్నారు కదా, అది పుష్ప 2ని ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? చెప్పలేం, ఎందుకంటే త్రివిక్రమ్ ఇప్పుడు దాకా ఆ రేంజ్ సినిమాస్ ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి. సో వీ డోంట్ నో, చూడాలి కథలో ఉన్న కంటెంట్ బట్టి. నెంబర్ 1 హీరో ఎవరండి ఇప్పుడు ప్రజెంట్ మీ ఉద్దేశంలో తెలుగులో నెంబర్ 1 హీరో? ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ అనిపిస్తుంది, బికాస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి కదా. సో ఈజ్ నెంబర్ 1 లాజిక్. అల్లు అర్జున్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు అమ్మ అంటే ఎందుకు ఇష్టం చెప్తాను, అట్లా ఉంటుంది కదా. సో అభిమానం ఒకసారి వచ్చినా పోదు అంతే. అంటే ఏంటి క్యారెక్టర్ పరంగా ఇష్టమా లేదంటే డాన్సా ఏంటి ఆయన? థింగ్స్ హ్యాండిల్స్, బయట థింగ్స్ ని అంత ప్రెజర్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడం కానీ. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ హ్యాండిల్ సింగిల్ హ్యాండిల్ గా వెళ్ళి ముందెళ్ళాడు. ఎక్కువ ట్రోల్ చేస్తారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు మళ్ళీ? అంటే ఎంత ట్రోల్ చేసినా అతను ఉండే విధానం, స్టేట్ ఆఫ్ ఫ్లో అది మెయింటైన్ చేస్తాడు ఎప్పుడు. వాటర్ తాగడం, మాట్లాడేటప్పుడు పేర్లు మర్చిపోవడం, అది ఎలా? ఎవరి ఇష్టం వాళ్ళండి. ఇప్పుడు మీరు మాస్క్ వేసుకుని మాట్లాడితే అడిగితే ఏం చెప్తారు? ఎవరు వ్యక్తిగతం, అది కరెక్టే కదా. ఒపీనియన్ అల్లు అర్జున్ అండి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళండి, దాన్నే ఉంది. వాళ్ళకి ఉండొచ్చు, దే ఆర్ గుడ్ విత్ దర్ ఫ్యామిలీ. మనం ఏదో బయట కొట్టుకుంటూ ఉంటాం అంతే. సరే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్. అల్లు అర్జున్ మెగా హీరోనా అల్లు హీరో? హీరో అండి, టాలీవుడ్ హీరో అండి అంతే. ఏ ఫ్యామిలీ అయితే మనకి టాలీవుడ్ కి హీరో దొరికాడు, తెలుగు హీరో అంతే. అంతే. నేను ఏ ఫ్యామిలీ, మన కాన్వర్సీ ఎందుకు అక్కడ? అయ్యో, వరుసగా అనేవాళ్ళు అంటుంటారండి, వరుసగా అనేవాళ్ళు అంటుంటారు, దానికి ఉంది. అతను తెలుగు హీరో, మనం గర్వించాల్సింది అంతే. సో మెగా వర్సెస్ అల్లు, దీన్ని ఎలా చూస్తారు మీరు? అది విత్ ఇన్ ఇండస్ట్రీ 100 ఉంటాయండి. సో ఏదన్నా ఇట్స్ గుడ్ కాంపిటీషన్ కదా, వాళ్ళు కొట్టుకున్నా కూడా ఇండస్ట్రీ పైకి వెళ్తుంది కదా. ఇట్స్ గుడ్ కాంపిటీషన్ ఉంటేనే ఏదో లైమ్ లైట్ లో ఉండాలి. ఇట్స్ గుడ్ కదా. సో మీ పరంగా మెగా హీరో కాదు, అల్లు హీరో కాదు, జస్ట్ ఈ హీరో మన తెలుగు హీరో అంతే. వీ షుడ్ బి ప్రౌడ్ ఎనఫ్ ఫర్ హిమ్. ఇండియన్ హీరో, తెలుగు హీరో, పాన్ ఇండియా వెళ్తున్నాడు, పాన్ వరల్డ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.